హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఎగ్ పులావ్ అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది సింపుల్గా. సో కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకొని తినేసేయచ్చు. ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట. ఈ కలర్లో వచ్చిన తర్వాత ఆనియన్స్ తీసి పక్కకు పెట్టేసుకొని అదే గిన్నెలో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలండి. అందులో కొంచెం పసుపు, అలాగే కారం, సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఒక 2-3 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేయాలి ఎగ్స్ అనేటివి. చూడండి, వీడియోలో చూస్తున్న కలర్ అయితే రావాలండి. ఇలా వచ్చిన తర్వాత ఎగ్స్ పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 4 పచ్చిమిర్చి అండ్ అలాగే బిర్యానీ మసాలాలు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకోవాలండి. ఇవి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అయితే వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే పుదీనా, పెరుగు అయితే వేసుకోవాలండి. ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మన టేస్ట్కి తగ్గ కారము అండ్ అలాగే ధనియాల పొడి, గరం మసాలా, ఫైనల్గా వచ్చేసి బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలండి. అలాగే మన టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి తగ్గ వాటర్ అయితే తీసుకోవాలండి. ఈ స్టేజ్లోనే టేస్ట్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అలా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత నీళ్ళు అనేవి ఇలా మరిగిపోతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలండి. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చండి. సో నేను సింపుల్గా చేస్తున్నాను కాబట్టి నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి. అంతే. రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిన టైంలో వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఇలా రెండుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి. దానిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. నేను పైన లైట్గా ఫుడ్ కలర్ అయితే వేసుకున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు, అది ఆప్షనల్. సో అంతేనండి, సింపుల్గా గుమగుమలాడే పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. సో మీకు కూడా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.